నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9 కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలం నగునూరు గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ రూరల్ బీజేపీ అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మాజీ కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బాసా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంతో శ్రమించిందని, దేశంలో కొత్త రాజకీయ సంస్కృతి తీసుకురావడానికి ఎంతో కృషి చేసి నేడు ప్రపంచంలోనే బలమైన పార్టీగా అవతరించిందన్నారు. వారు ఇంటింటికి తిరుగుతూ రైతులకు, యువకులకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచంలో ఏ పార్టీకి లేని విధంగా 18 కోట్ల కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. భారతీయ జనతా పార్టీ క్యాడర్ బెస్ట్ పార్టీ అని, కోట్లాది కార్యకర్తల శ్రమతోనే పార్టీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏ రాజు, డి నర్సయ్య, బి రాజాగౌడ్, ఎన్ సచిన్, పి సాయి సూర్య, వి సంజయ్, డి రాజురెడ్డి, ఎస్ వినయ్, టి సాయి రెడ్డి, వి అజయ్, హర్ష, బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలో ఈరోజు ముఖ్య అతిథిగా మాజీ జిల్లా అధ్యక్షులు బాసా సత్యనారాయణరావు రావడం జరిగింది. మేము ప్రతి గడప గడపకి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలంలో ప్రతి ఇంటికి బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వారు వెళ్ళి బీజేపీ సభ్యత్వాలు నమోదు చేసుకుంటూ వారు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు వివరించి, ఇప్పుడు వ్యవసాయదారులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ వారికి తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు వివరించి, మరి ఈనాడు మీ మద్దతు వలనే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, మరింత మద్దతు మరి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉన్నట్లయితే మరిన్ని సంస్కరణలను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా, రైతులు, యువకులు ముఖ్యంగా అందరూ సమిష్టిగా తరలి వచ్చి మా సభ్యత్వం చేస్తుంటే వచ్చి మా సభ్యత్వం కూడా మీరు తీసుకోండి, మా సభ్యత్వం కూడా మీరు చేసుకోవాలి, మేము కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అవుతామని వారు స్వచ్ఛందంగా తెలవడం అనేది ఈనాడు భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ చూసి మేము అందరూ సంతోషపడుతున్నాము. ఇప్పటి వరకు మండల పరిధిలో ఎన్ని సభ్యత్వాలు మీరు చేయించారు? ఇప్పటి వరకు మండల పరిధిలో దాదాపు 5,000 సభ్యత్వాలను పూర్తి చేసుకోవడం జరిగింది ఆన్లైన్ ద్వారా. ఇంకా ఆన్లైన్ ద్వారా చేసుకున్నట్లయితే దాదాపు 7,000 దాకా అవుతుంది. మా టార్గెట్ 10,000 సభ్యత్వాలు అనుకుంటున్నాము. దాని కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ గ్రామాన తిరిగి వారు శ్రమించి సభ్యత్వాలను నమోదు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశమంతటా కూడా జరుగుతున్నది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు సాగిస్తున్నాం. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని నగునూరు గ్రామంలో కూడా ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ను ఇంటింటికి వెళ్ళి మరి యువకులను, వృద్ధులను, మహిళలను, తర్వాత గ్రామీణ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ భారతీయ జనతా పార్టీ సభ్యతను స్వీకరింపజేసి మరి భారతీయ జనతా పార్టీని దేశం మొత్తంలోనే బలపరిచే విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రపంచ దేశాలలోనే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ప్రప్రథమంగా ఉన్నది. ఏ దేశానికి కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ప్రపంచంలోనే లేదు. కాబట్టి ఈ దేశానికి ప్రధానమంత్రి 3వసారి అయిన తర్వాత 2 విడతలలో గతంలో అయిన తర్వాత దేశం ఎన్నో రంగాలలో పురోభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నది. అంతేకాకుండా ప్రతి దేశం కూడా ఈరోజు మోడీ వైపు చూస్తున్నది. ఆయన యొక్క మధ్యవర్తిత్వంలో ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి గొడవలన్నింటినీ కూడా మరి సమసింపజేసి శాంతిని నెలకొల్పడానికి మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని మరి అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా లాంటి దేశం కూడా ఈరోజు ఆయనను అభ్యర్థిస్తున్నది. అందుకని ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఓటర్ కూడా అందరూ కూడా భారతీయ జనతా పార్టీని బలపరిచి సభ్యత్వాన్ని అధికంగా చేర్పించి మరి మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నాం. కరీంనగర్ జిల్లాలోనే దాదాపు 80,000 పైచిలకు సభ్యత్వం నమోదు జరిగింది. అది ప్రత్యక్షంగా ఇంటింటికి వెళ్ళి చేసిందే. ఈ తర్వాత మా వ్యక్తిగతంగా చేసినటువంటివి ఇంకా ఎక్కువ ఉన్నాయి. మొత్తం కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యధిక మెంబర్షిప్ డ్రైవ్లో చేసినటువంటి జిల్లాగా నిలబెట్టాలని అందరి కార్యకర్తలను కలిసి ప్రయత్నం చేస్తున్నాం. మెంబర్షిప్కు మీరు వెళ్ళినప్పుడు, గడపకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? అసలు మెంబర్షిప్ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్తుంటే వాళ్ళే
ఎదురుగా వచ్చి మా యొక్క మేము మీ మెంబర్షిప్ను చేయించండి, మేము భారతీయ జనతా పార్టీ సభ్యులుగా కొనసాగడానికి మా ఉత్సాహంగా ముందుకు వస్తూ మమ్మల్ని అందరినీ కూడా మరి వాళ్ళందరూ ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పుడు మెంబర్షిప్లో అందరికీ ఒక విధంగా తీసుకోవాలి, లేకుంటే మెంబర్షిప్ ప్రతి సభ్యుడు కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్ కావాలి. ఎందుకంటే మెంబర్షిప్ అనేది ఒక హక్కుగా ప్రతి కార్యకర్త దీన్ని స్వీకరించాలి. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నట్టుగానో లేకపోతే ఆధార్ కార్డు ఉన్నట్టుగానో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మెంబర్షిప్ అనేది అత్యావశ్యకమైనది. అంతేకాకుండా క్రియాశీల సభ్యులు కావాలని అనుకున్నప్పుడు ప్రతి సభ్యులు కూడా 100 సభ్యత్వాన్ని పూర్తి చేసిన తర్వాతనే క్రియాశీల సభ్యత్వాన్ని స్వీకరించడానికి అర్హులు. వాళ్ళే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ మండలాలలో కానీ ఎంపీటీసీకి కానీ జెడ్పీటీసీకి కానీ లేక సర్పంచ్కి కానీ కార్పొరేటర్గా కానీ కౌన్సిలర్లుగా కానీ పోటీ చేయడానికి అర్హులు. సభ్యత్వం రుసుము లేదు, ఫ్రీగానే సభ్యత్వం స్వీకరించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.